అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు ఆంగ్లము అహంకారము. సేకరించిన వారు ఆడిదం రేవతి గారు. ఒక కుటుంబం పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్తూ వారితో పాటుగా అమెరికాలో నివసిస్తున్న వారి స్నేహితుని కుటుంబాన్ని కూడా తీసుకుని వచ్చారు. కాని ఆ స్నేహితునికి మన ధర్మము, సంస్కృతి, సంప్రదాయాల మీద, ముఖ్యంగా కాషాయధారులైన సన్యాసుల మీద అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. కాని తన స్నేహితుని బలవంతం పైన మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. అతను మహాస్వామి వారిని ఒక సాధారణ మతవాదిగా, జ్ఞానశూన్యుడిగా తలచాడు. ఇతనికి స్వామివారిపై అస్సలు గౌరవం లేదు. అంతేకాకుండా అహంకారంతో, ప్రవాసీయుడనే పొగరుతో ఆయనకేమి తెలుసు, ఆయనకు ఆంగ్లమేమి వచ్చు అని శ్రీమఠంలో నించొని అంటున్నాడు. ఆ రోజు మఠంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వీరు స్వామివారికి చాలా దూరంగా నిల్చొని ఉన్నారు. వీరు వరుసలో నిలబడి ఉండడం స్వామివారు గమనించి వారి కృపాకటాక్ష వీక్షణములను వీరిపై ప్రసరించటం, వీళ్లని మహాస్వామి వారు పిలవటం, వారు సకుటుంబ సమేతంగా స్వామివారి దగ్గరికి వెళ్లటం క్షణాల్లో జరిగిపోయింది. ఈ కుటుంబంతో పాటు అతని స్నేహితుడు కూడా మహాస్వామి వారి ముందుకు వచ్చి నిలబడ్డాడు. వారి యోగక్షేమాలు, కుటుంబం గురించి మహాస్వామి వారు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు వచ్చిన ఆ ప్రవాసీయుడిని కూడా వివరములు అడిగి తెలుసుకున్నారు. స్వామివారు అతనితో, నీవు భారతదేశంలోనే పుట్టి పెరిగావు, నీకు తమిళం వచ్చు, నీ భార్య కూడా ఇక్కడే పుట్టినది, కాబట్టి ఆమె మాతృభాష కూడా తమిళమే అయి ఉంటుంది. కనుక మీరు ఇద్దరూ మాట్లాడితే తమిళంలోనే మాట్లాడుకుంటారు కదా అని అడిగారు. దానికి అతను, మేము ఎప్పుడూ ఆంగ్లంలోనే మాట్లాడుకుంటాము, తమిళంలో ఎప్పుడూ మాట్లాడము, కాబట్టి మా పిల్లలు కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు అని అన్నాడు. అందుకు మహాస్వామి వారు, ఓహో అలాగా, మనం మాట్లాడే ముందు ఆలోచన మన మెదడులో మొదలై అది వాక్కు రూపంగా నోటి నుండి బయటకు వస్తుంది కదా, మరి ఈ ప్రక్రియ అంతా ఆంగ్లంలోనే జరుగుతుందా, తమిళంలోనా అని అడిగారు. అతను దానికి సమాధానంగా, అది కూడా ఆంగ్లంలోనే అన్నాడు. కొద్దిసేపటి తరువాత ఒక ముసలావిడ మహాస్వామి వారి దర్శనానికి వచ్చింది. అప్పుడు మహాస్వామి వారు అతనికి ఆమెను చూపిస్తూ, ఈమె చాలా బీదరాలు, కాని ఒకప్పుడు బాగా సంపన్నమైన కుటుంబము. అశాశ్వతమైన ఈ సంపద అంతా పోయినా మఠంపై, పూర్వ ఆచార్యులపై, నాపై ఆమె భక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నాకిప్పుడు చెప్పు, ఎంత కష్టం వచ్చినా ఈమె మొక్కవోని భక్తిని, విశ్వాసాన్ని కూడా తగ్గించలేని ఈ స్థితిని ఆంగ్లంలో ఏ పదంతో సూచిస్తారు అని అడిగారు. అతను కొంత గందరగోళంలో పడి అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు. అలా ఆలోచించి చివరికి తనకు తెలియదు అన్నాడు. స్వామివారు మందహాసము చేసి కావలసినంత సమయము తీసుకుని బదులివ్వమన్నారు. చాలాసేపు ఆలోచించిన తర్వాత కూడా అతను ఏమీ చెప్పలేకపోతే మహాస్వామి వారు, నేను ఒక పదం చెప్తాను, అది సరియో కాదో సరిచూసుకొనుము అని, అది ఈక్విపాయిజ్డ్ అని అన్నారు. అతను కన్నుల నీరు కారుస్తూ తన అహంకారాన్ని పారద్రోలినందుకు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వారి పాదాలపై పడి క్షమాపణలు చెప్పి స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.